హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం కోదాడ రోడ్ నేలకొండపల్లిలో ఉన్నటువంటి వెంచర్ని అయితే మీకు చూపించబోతున్నాను. గజం 5,000 అండి. కేవలం 5,000తో ఉన్నటువంటి టీటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్ని అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా టోటల్గా ఎండ్ వరకు చూడండి. టోటల్గా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఆ వెంచర్ అనే ఎక్కడ ఉంది ఏందనేది అడ్రస్తో సహా మీకు క్లియర్గా కళ్ళ కట్టినట్టయితే ఈ వీడియో అయితే ఉంటుందండి. మొదటిసారిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నేలకొండపల్లిలో నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను. డీటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్ అండి. మనకి 12,500 దాకా ఉంటుంది. భవిష్య గ్రూప్ అనమాట. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకునే ఉంటుంది. టోటల్గా ఆ వెంచర్లో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయగలరు. అలాగే టోటల్గా ఆ కోదాడ రోడ్ నేలకొండపల్లి దాకా టోటల్గా ఎంతవరకు డెవలప్ అయింది రోడ్డు వరకు, ఆ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది కూడా కుదిరితే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను నేలకొండపల్లి లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో డెవలప్మెంట్స్ విషయంలో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది రోడ్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది. ఎందుకంటే వీడియో దీంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఇంకా లెంత్ అవుతుంది. ఒకవేళ కుదిరితే అయితే పోస్ట్ చేస్తాను 100%గా. లేదు అంటే మాత్రం కంపల్సరీగా మీరు ఆ వీడియో చూసి అర్థం చేసుకోగలరని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కూడా కుదిరితే పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్ అయితే ఉంటుందండి. ఎల్పీ నెంబర్ వస్తే, లేకపోతే క్షేత్ర ఉంటుంది, క్షేత్ర 2 అని చెప్పేసి ఇండో ఖతర్ వారిది. ఒకవేళ అది రెండింటికి కుదరపోతే మనకి గూడూరుపాడు రోడ్డు మారమతల్లి రోడ్లో ఉన్నటువంటి ఒక వెంచర్ ఉందండి. డీటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది. నాగపుట్టం అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి మార్కు పెట్టారు. అది దగ్గరలో ఉంటుంది. అది మార్కు పెట్టి ఆ మార్క్ కూడా మీకు చూపిస్తాను ఆ వీడియోలో. నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు కళ్ళ కట్టినట్టు అది కూడా చూపిస్తాను. ఒకవేళ అటువైపు మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా చేయొచ్చు కళ్ళు మూసుకొని. దాంట్లో కూడా చాలా తక్కువ కాస్ట్లో పెట్టారు. 8,500 8,600 అట్లా పెట్టారు కాస్ట్ వచ్చేసి. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే అటు ప్లాన్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియో అది ఉంటుందండి. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి, ఫస్ట్ మీరే చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మాత్రం మీకు నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని మీ మిత్రులకి, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి ఉన్న వాట్సాప్ గ్రూప్స్ కానీ మీకు సంబంధించిన ఏమున్నా కానీ నా ఛానల్ని కొద్దిగా షేర్ చేసి ప్రమోట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అంటే నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు నచ్చితేనే చేయండి, లేకుంటే లిమిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు వెంచర్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు ఈ బైక్ వెళ్తుంది చూసారా, ఈ బైక్ వెళ్ళే ఇటు మనకి నేలకొండపల్లి ఊరు వస్తుందండి. ఇక్కడ వరకు మనకి సెంట్రల్ లైటింగ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి కూడా వెంకటగిరి క్రాస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ కన్ఫర్మ్ చేశారండి. ఇప్పుడు ఆటో వెళ్ళేది మన ఖమ్మం ఆటో వైపు వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ మీకు భవిష్య గ్రూప్స్ వాళ్ళది నేను వీడియో అప్లోడ్ చేసింది. ఈ రూట్ నుంచి పిచ్చి పక్క నుంచి ఎడ్జ్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఆ భవిష్య గ్రూప్స్ వాళ్ళది 10 ఎకరాల వెంచర్ వస్తుందండి డీటీసీపీతో. అదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మీకు చెప్పాం 11,500 అని చెప్పేసి. ఒకవేళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. లేదండి నేను తక్కువలో కావాలనుకుంటే ఇట్లా మనకి ఇది వచ్చేసి మనకి ముజ్జిగూడెం ఊరు వస్తుందండి. ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్తే ముజ్జిగూడెం ఊరు వస్తుంది. ముజ్జిగూడెం ఊరికి లోపలికి వెళ్ళకుండా మనకి బౌద్ధ స్తూపం పక్క నుంచి కొంచెం టర్న్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రైట్ తీసుకుంటే మనకి సిద్ధార్థ యోగా విద్యాలయం వస్తుంది. ఆ విద్యాలయం దాటగానే మన వెంచర్ ఉంటుందండి. అది మీకు చూపిస్తా. ఇప్పుడు మనకి బౌద్ధ స్తూపం కూడా మీకు చూపిస్తా. ఒకవేళ కుదిరితే లోపలికి వెళ్తా. ఒకవేళ టైం లేకపోతే మనం నెక్స్ట్ టైం చూద్దాం ఇంకొకసారి ఎప్పుడన్నా. ఒకసారి అయితే మనకి బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి సిద్ధార్థ యోగా విద్యాలయం ఉంటుంది. అక్కడ ఒకటి యోగా సంబంధించింది. యోగా దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వెంచర్ దగ్గరికి వెళ్తాం. ఓకే. ఇది వచ్చేసి ఇందాక మీకు మెయిన్ రోడ్ చూపించాను కండి. మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వస్తే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బౌద్ధ స్తూపం అనేది ఒకటి వస్తుందండి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది. కొంచెం వీడియో కూడా విడుతవుతుంది. ఇక్కడ బౌద్ధ స్తూపం అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇలా వెళ్తే మాత్రం ఒక 2 కిలోమీటర్లు వస్తుందండి. మనకి 2 కిలోమీటర్ల దూరంలో నేలకొండపల్లి, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నేలకొండపల్లి వస్తుంది. మనకు కొంచెం ముందుకు పోగానే సిద్ధార్థ యోగ విద్యాలయం అని వస్తుంది. ఆ విద్యాలయం పక్కనే కొంచెం ముందుకు పోతే మనం వెంచరు. అది కూడా మీకు చూపిస్తా. ఇటు పోతే మనకి ముజ్జిగూడెం ఊరు వస్తుంది, గ్రామం ఇది. లేదా మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్లోనే మన వెంచర్ ఉంటుందండి. మనకి గజం వచ్చేసి మనకి 5,000 అని చెప్పాక లోపలికే ఉంటుంది వెంచర్. అది కూడా చూపిస్తాం. మనకి ఇక్కడ సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక యోగా సెంటర్ ఒకటి ఉంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. ఓకే అండి. సెంటర్ మనకి వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం వెంచర్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి బౌద్ధ స్తూపం గోడ అండి. ఇది వచ్చేసి మనకి ఆహారమే ఔషధం అని చెప్పేసి పద్మరామచంద్ర హెల్త్ సైన్సెస్ అనమాట. ఇది యోగా విద్యాలయం మనకి. అంటే మనకి
ప్రకృతి చికిత్సా పరిశోధన కేంద్రం అని చెప్పేసి ఇది ఎప్పుడో ఓపెన్ చేశారండి. చాలా బాగుంటుంది లోపల కూడా. ఇప్పుడు ప్రజెంట్గా గేట్కి అయితే లాక్ చేయడం జరిగింది. దీనికి దగ్గరలోనే ఉంటుందండి వెంచర్ కూడా. ఇది దాటగానే అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూడడానికి ఏమన్నా సైట్ చూడడానికి వస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి అంటే యోగ విద్యాలయం, సిద్ధార్థ యోగ విద్యాలయం అంటే ఎవరైనా చెప్తారు. అది వచ్చేసి ఇది దాటి మనకు కొంచెం ముందుకి ఈ రోడ్లోనే కొంచెం ముందుకు పోతేనే మనకి డిటీసీపీతో మన గజం 5,000 అని చెప్పాము. ఆ వెంచర్ మీకు కనిపిస్తుంది ప్రీకాస్ట్ పెట్టి. నేను చూపిస్తాను మీకు. ఓకే అండి. ఇప్పుడైతే వెంచర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇప్పుడు మీకు బౌద్ధ స్తూపం కాడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనకి కొంచెం రైట్ తీసుకుంటే కొంచెం ముందుకు వస్తే ఈ వెంచర్ కనిపిస్తుందండి మనకి. నేలకొండపల్లి ఊరికి అతి దగ్గరలో ఉంటుంది. మనకి నేలకొండపల్లి నుంచి జస్ట్ 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. ఈ వెంచర్ వచ్చేసి పూర్తిగా ఎన్ని ఎకరాలు ఉంది ఏందనేది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ప్రీకాస్ట్ ఎండింగ్ వరకు ఈ వెంచర్ ఉంటుందండి. ఇటువైపు ఈ వెంచర్ ఉంటుంది. టోటల్గా మనం ఈ వెంచర్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడే రోడ్ వర్క్స్ డ్రైనేజ్ వర్క్ అనేది నడుస్తుంది. ఇప్పుడైతే వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇది టోటల్గా వెంచర్ వ్యూ అనమాట. ఒక్కసారి మీకు చూపిస్తా. ఈ ప్రీకాస్ట్ వరకు టోటల్గా ఇది వచ్చేసి వెంచర్ వ్యూ అనమాట. ఇందాక మనం వచ్చేసి ఇక్కడ ఉన్నామండి. బెంచెస్ అక్కడ ఉన్నాం మనం. ఇందాక వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. అది మెయిన్ రోడ్కి కొంచెం ఆనుకొని ఉంటుంది. డిటీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది. టోటల్గా మనకి 3.5 ఎకరాల్లో వేయడం జరిగింది. ఇది టోటల్గా డిటీసీపీ అప్రోడ్తో ఉన్నాడు. గేటెడ్ కమ్యూనిటీ అనమాట. చిన్న వెంచర్ అనమాట, చాలా చిన్న వెంచరు. మనకు వచ్చేసి దీంట్లో గజం వచ్చేసి 5,200, 5,500 పెట్టారండి గజం వచ్చేసి. ఎందుకంటే డిటీసీపీ కాబట్టి కొంచెం డెవలప్మెంట్స్ అనేది పవర్ లైన్, డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు భగీరథ పైప్స్ కూడా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఎందుకంటే మీరు తక్కువలో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ కావాలని చెప్పేసి. అందుకే తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ఇది మీకు మంచిగా సూటబుల్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఇది మీకు రికమెండ్ చేస్తున్నాను. అంటే నేను వెతికి మరీ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. మన ఖమ్మంకి అతి దగ్గరలో ఒక 17-18 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లలో ఆవని రిసార్ట్స్ అనే ఒకటి ఉంది. అది కూడా చూపిస్తాను. ఇంకా ఏమీ డెవలప్మెంట్స్ ఇంకా కాలేదు. ఎల్పీ నెంబర్ అయితే వచ్చింది దానికి, అది కూడా వీడియో తీస్తాను. ఇదైతే మాత్రం మనకి రోడ్డు ఫేసింగ్ ఉన్నవి అయితే మాత్రం 5,500 అండి. లోపలికైతే మాత్రం 5,200. ఇక్కడ హైలైట్స్ వచ్చేసి బౌద్ధ స్తూపానికి అతి దగ్గరలో ఉంటుంది. మెయిన్గా నాగపూట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చే నాగపూట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కానీ రాబోయే మన రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి నేలకొండపల్లి జంక్షన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లోనే ఈ వెంచర్ ఉంటుందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్. కాబట్టి ఇది ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకోవాలి, నేను తక్కువలో తీసుకోవాలనుకున్న వాళ్ళకి 10 లక్షల్లో 12 లక్షలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే మాత్రం నేనైతే ఇచ్చే మాత్రం. ఎందుకంటే మన దగ్గర ఎంత అయితే ఉందో మన దగ్గర మనీ అయితే ఎంత ఉందో దూరమైనా కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయనేది నా ఆలోచన. ఒకవేళ ఇది లేదంటే దూరం అనుకుంటే లిమిట్ వదిలేయండి, నో ప్రాబ్లం. కానీ ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుద్ది అనే ఆలోచనతోనే నేను చాలా దూరం నుంచి వచ్చి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఓకే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గజం 5,000లో డిటీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. మనకి ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళది. మనకి ఖమ్మం నుంచి కూడా మనకి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్. మనకి ఇబ్బంది ఏం లేదు, కారు అవైలబుల్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ. మీరు ఖమ్మం నుంచి చూడాలనుకున్న వాళ్ళకి, ఒకవేళ మీరు కోదాడ నుంచి కానీ సూర్యాపేట నుంచి కానీ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ నేలకొండపల్లిలో ఉన్నా కానీ మాకు ఒక రోజు ముందు చెప్తే నేను ఖమ్మం నుంచి మీకు బయలుదేరి టోటల్గా మ్యాప్ టోటల్గా ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి ఏందనేది టోటల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి కుదిరితే నేను మీకు ఇందాక చెప్పినట్టు పుట్టకొరత చేస్తాను, లేకపోతే క్షేత్ర 2 ఇండోకదర్వాది క్షేత్ర 2 చేస్తాను, లేకపోతే నాకు తెలిసి గూడూరుపాడు రోడ్లోది ఫస్ట్ చేస్తాను అండి. మనకి గూడూరుపాడు రోడ్లో మారంతల్లి రోడ్లు గూడూరుపాడు రోడ్లో ఉన్నటువంటి వెంచర్ని అయితే మీకైతే నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి పుట్టకోట వెంచర్ ఉంటుంది, తర్వాత క్షేత్ర 2 ఉంటుంది. మ్యాక్సిమం క్షేత్ర 2 అయితే ప్లాన్ చేస్తా ఎక్కువ. దాని తర్వాత మరంతల్లి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి మైబాద్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ ప్రసాద్ గారి వెంచర్ కూడా వెడల్పు అయితే చేయడం జరిగింది, చాలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒక 5 ఎకరాల దాకా వాళ్ళు కొత్తది వేశారు వెంచరు. దాన్ని కూడా మీకు కొత్తగా నేను సపరేట్గా వీడియో చేసి మీకు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బాలాజీ వాళ్ళది ఇంకొక వెంచర్ అనేది కొత్తది ఓపెన్ అవుతుందండి. మనకి ఇల్లందు రోడ్లో మనకి మంచుకొండ దగ్గర ఓపెన్ అవుతుంది. పుష్ప బంక్ పక్కనే ఆనుకొని ఉంటుంది. డీడీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్, చాలా పెద్ద వెంచర్ అది. 25 ఏకర్స్ దాకా ఉంటుంది. కమర్షియల్ బిట్స్ కూడా చాలా వచ్చాయి. మీరు ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతున్నట్టు బ్రోచర్ ఇది.
ఒకవేళ అది ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తాను అండి. కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఒకవేళ ముందుగా ఎవరైనా నమ్మకం ఉండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తా దాని మీద నేను బుకింగ్ చేస్తా అంటే మాత్రం నేను మీకు ప్లాన్ చేస్తా అండి. ఓకే అండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి క్షేత్ర 2 ఉంటుంది, ఇండో కొత్తర్ వారిది క్షేత్ర 2 ఉంటుందండి, ఇండో కొత్తర్ వారిది. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మాత్రం వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.